ఎటువంటి ఫౌండేషన్ లేకుండా మన స్కిన్ గ్లోయింగ్గా న్యాచురల్గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే తప్పక చూడాల్సిన వీడియో అనమాట ఇది. సో నేనైతే ఎటువంటి ఫౌండేషన్ వాడలేదు. మన ఇంట్లోనే న్యాచురల్గా గ్లోయింగ్గా కనిపించే మన స్కిన్ కేర్ తీసుకుంటాం కదా, ఆ స్కిన్ కేర్ ప్రాసెస్లోనే మన స్కిన్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది ఈ వీడియో మొత్తం. ఈ వీడియోలో నేను ఎటువంటి ఫౌండేషన్ యూస్ చేయను. సో ఫస్ట్ నేను నెయిల్ ముజిన్ అని కొరియన్ వాళ్ళ బ్రాండ్ అనమాట. సో అది ఫస్ట్ రాసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మినిమాలిస్ట్ సిరమ్ అనమాట. సో సాలిసిలిక్ యాసిడ్ మినిమాలిస్ట్ బ్రాండ్ అనమాట. సో తర్వాత ఇది రాసుకున్నాను అనమాట. ఇది రాసుకుంటే సగం గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. చాలా స్కిన్ మన ఫేస్ మీద వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా పోతాయి అనమాట. సో దాని తర్వాత మాయిశ్చరైజర్ అనమాట. సో మాయిశ్చరైజర్ ఏంటంటే సెరవే మాయిశ్చరైజర్ అనమాట. అండ్ ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత సన్ స్క్రీన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసింది. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో సన్ స్క్రీన్ మస్ట్గా వాడాలి అనమాట. సో నేను యూస్ చేసేది అయితే డాట్ అండ్ కీ ప్రోడక్ట్ అనమాట. సో డాట్ అండ్ కీ బ్రాండ్ వాళ్ళది నేను యూస్ చేస్తున్న వాటర్ మిలన్ సన్ స్క్రీన్ అనమాట ఇది. అండ్ నేను ఇంకోటి కూడా యూస్ చేస్తున్న సన్ స్క్రీన్ సేమ్ డాట్ అండ్ కీ వాళ్ళదే విటమిన్ సి సన్ స్క్రీన్ ఉండనమాట. సో నేను ఎప్పటి నుంచో యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సింపుల్గా హైబ్రో పెన్సిల్ అనమాట. సో నేను హైబ్రో పెన్సిల్తో హైబ్రోస్ షేప్ చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా నేను హైబ్రోస్ చేయించుకోను, నాకు నచ్చదు. ఎందుకో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అనమాట, నాకు నచ్చదు. సో నేను హైబ్రోస్ అది చేయించుకోను అసలు. ఉన్న హైబ్రోస్నే నేను షేప్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా షేప్ వచ్చిందో. నాకు ఆల్రెడీ హైబ్రోస్ షేప్ ఉందనమాట. సో దాన్ని కొంచెం థిక్ చేసేసరికి షేప్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. నేను ఎటువంటి లిప్స్టిక్ ఏం వాడట్లే ఈ వీడియోలో. లిప్ బామ్తో నేను మొత్తం కవరేజ్ ఇస్తున్నా. లిప్ బామ్ వచ్చేసి విష్ కేర్ లిప్ బామ్ అనమాట. ఇది వచ్చేసి SPF 20 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్, అంతే సింపుల్ చిన్న స్టిక్కర్. అండ్ కాజల్ కంపల్సరీ అమ్మాయిలకు కావాల్సింది కాజల్ కదా. కాటుకు పెట్టుకుంటే అమ్మాయిలు ఎంత అందంగా కనిపిస్తారంటే కళ్ళు ఎంత బాగా కనిపిస్తాయి. సో కాటుకు అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఏది వేసుకున్నా వేసుకోకపోయినా కాజల్ అయితే కంపల్సరీ వేసుకుంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. సో అండ్ కాజల్ అనమాట. కాజల్ అయిపోయిన తర్వాత అదే కాజల్తో నేను ఐలైనర్ చేసుకున్నాను. ఈ కాజల్ బ్రాండ్ వచ్చేసి మెబ్లిన్ అనమాట. ఇదైతే బాగుంది, వాటర్ ప్రూఫ్ కూడా అనమాట, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ తీసుకున్నాను కదా అని లిప్స్టిక్ వేసుకుంటాను అనుకోకండి. లిప్స్టిక్ కాదు, ఇది జస్ట్ చింక్ అన్నమాట. మనకి ట్యాప్ చేసిన అనమాట. ఇలా ఎందుకు బుగ్గల పైన వేస్తారు అంటే బుగ్గలు లేని వాళ్ళకి కొంచెం బుగ్గలు కనిపిస్తాయి, ఫేస్ కూడా ఒక షేప్ అనిపిస్తుంది అనమాట. నాకు ఎలాగో బుగ్గలు లేవు, అంతిన లాభము బుగ్గలు కూడా రాదనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా ఇలానే కవర్ చేసుకోవాలి మన బుగ్గలు ఉన్నట్టు. సో నేను బుగ్గలు కనిపించడం కోసం నేను అలా లిప్స్టిక్తో కవర్ చేసిన అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళపైన అదే లిప్స్టిక్ నేను కళ్ళపైన కూడా వాడాను అనమాట. అంటే ఐ షాడో ప్యాలెట్ యూస్ చేయకుండా ఓన్లీ లిప్స్టిక్తోనే నేను కవరింగ్ ఇస్తున్నాను అనమాట. మొత్తం ఓవరాల్ అప్లై చేసుకోవాలి లిప్స్టిక్తోనే. మొత్తం ట్యాప్ చేయాలి. మొత్తం నేను ఓవరాల్గా అప్లై చేసినాను అనమాట. సో ఈ అప్లై చేసిన నెక్స్ట్ మస్కారా అనమాట. అంటే ఓవరాల్ మన ఐస్ అంతా అయిపోయింది కదా, అండ్ లాస్ట్ పెండింగ్ మస్కారా అనమాట. సో ఈ మస్కారా పెట్టుకుంటే మొత్తం ఓవరాల్ ప్రాసెస్ అయిపోతుంది. నేను వాడే బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్యూటీ అనమాట. అండ్ ఇదైతే వాటర్ ప్రూఫ్ అని నేను చెప్పలేను, బట్ అప్లై చేసుకుంటే ఓకే, బాగా లుకింగ్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇది అప్లై చేసేసాను. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం అనమాట వాడేది మస్కారా. ఇంతకుముందు నేను వాడేదని కాదు, ఫస్ట్ టైం అనమాట. ఇదన్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి. అండ్ నేను స్విస్ బ్యూటీ ఫస్ట్ టైం వాడుతున్నా, బట్ ఓకే మీకు ఏమైనా ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను అనమాట ఇవన్నీ. సో చూసారు కదా మొత్తం ఓవరాల్ అయిపోయింది. సో వితౌట్ ఫౌండేషన్, ఎటువంటి ఫౌండేషన్ లేకుండా న్యాచురల్ లుకింగ్ అనమాట. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అండ్ మేకప్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇలా ట్రై చేయండి, చూడడానికి కూడా బాగుంది.